ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో గాయని జానకి అంత్యక్రియలు జరగనున్నాయి. కన్యన్హుండి గ్రామంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. సింగర్ మను గారు జానకమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. ఆయనతో అమ్మతో పాటు ఆయనకున్న అనుబంధాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, వేలాది మంది కూడా ఉదయం నుంచి వచ్చి ఆమెకి నివాళులు అర్పిస్తున్న ఆఖరి చూపు చూస్తున్నారు. సో మీకున్న అనుబంధం ఏంటి? నేను ఆల్మోస్ట్ 86లో ఫస్ట్ పాట పాడానండి ఆవిడతో. అది పాడింది కన్నడ ప్రేమలోక అనే సినిమా. దాని తర్వాత 86లో ఇళయరాజా గారు ఇంట్రడ్యూస్ చేశారు తమిళ్లో. తెలుగులో ఆవిడతో చాలా పాటలు పాడాను. అంటే ఆవిడ ఎంకరేజ్ చేసే విధంగానివ్వండి, ఆవిడ మన మీద చూపించే ప్రేమ అతీతమైనది. నేను ఫస్ట్ ఆవిడతో పాడిన పాట గుర్తులేదు కానివ్వండి, హిట్ అయిన సాంగ్ చిరంజీవి గారి సినిమా జివ్వుమని కొండగాలి, తర్వాత మిలమిల మెరిసెను తార ఈ కన్నుల, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 500-600 పాటలు అమ్మతో పాడే అవకాశం, ఆవిడ బ్లెస్సింగ్ నాకు దొరికింది. ఆల్టుగెదర్ ఒక తెలుగు, తమిళ్, కన్నడ, అదర్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి ఒక ఈ 30+ ఇయర్స్లో ఒక 1500 పైన ఆవిడతో నేను పాడే భాగ్యం నాకు కలిగింది. మొన్న 15 రోజుల ముందు మా అమ్మాయి ఇంట్లో నుంచి, అమెరికా నుంచి మనవడు మనవరాలు వాళ్ళందరినీ బ్లెస్ చేశారు. దాని తర్వాత హాస్పిటలైజ్ అయ్యారని, వైరల్ ఫీవర్ వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు. దాని తర్వాత ఇంత సడన్గా వెరీ హెల్తీ, చాలా హెల్తీగా ఉన్నారు. నేను ఫాలో చేస్తూ ఉన్నాను. కానీ నిన్న సాయంత్రం నాకు న్యూస్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడే నేను చెన్నై నుంచి బయలుదేరి వచ్చాను. మహాతల్లి నెల్లూరు నుంచి అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక టాలెంట్ దీంట్లో కాంపిటీషన్లో ఆవిడ చూసి సెలెక్ట్ చేసి కోదండపాణి గారి ఎట్లా చెప్పిందో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మా అందరి గురించి కూడా అలాగే ఎంకరేజ్ చేసిన మహాతల్లి అమ్మ జానకమ్మ. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా వాళ్ళకి 100% జస్టిస్ ఇవ్వగలిగిన గొప్ప మనిషి. ఇంత పుస్తకంలో మరి ఆ స్వరం, మాటలు ఎలా రాసుకుంటారో, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మహాతల్లిని మర్చిపోలేం. జీవితం మనిషి ఉన్నంత వరకు ఆవిడ గొంతు ఉంటుంది. ఆవిడతో పనిచేసే అవకాశం, అదృష్టం కల్పించిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ. మామూలుగా సింగర్ అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని భాషల్లో పాడుతారు. అయితే అమ్మ అనేక భాషల్లో పాడింది. ఒక సింగర్గా ఇన్ని భాషలు పాడడము, వీటి గురించి కానీ రికార్డింగ్ సమయంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, మీకేమైనా సూచనలు కానీ ఈ తరం? అదే సార్ నేను చెప్తుంది, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా లిరిక్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం కరెక్ట్గా పాడితే దాన్ని ఏదన్నా కరెక్ట్ చేయాలంటే మైక్ ఆఫ్ చేసి సవినయంగా 1 నిమిషం అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి మనసు ఏం బాధపడకుండా ఆవిడ ఎంకరేజ్ చేసే గొప్ప అటువంటి ఆర్టిస్ట్ని ఇక్కడ చూడలేమండి. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి అది ఆ సిచ్యువేషన్ని బట్టి, అది క్లాసికల్, ఫోక్, ఎనీ జోనర్, అది మీరు యు నేమ్ ఇట్ షీ విల్ గివ్ ఇట్. అట్లాగా ఆవిడ వర్క్ చేసిన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల పాటలు, ఇన్ని లాంగ్వేజెస్, నాకు తెలిసి ఎక్కడా కూడా ఆవిడ తన గురించి కించిత్తు కూడా ప్రౌడైన ఒక గర్వంగా మాట్లాడిన ఇది నేను ఇంతవరకు చూడలేదండి. రీసెంట్గా 40 రోజుల ముందు ఆవిడతో ఇంట్లో కలిసాను హైదరాబాద్లో. చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలాసేపు పాటలన్నీ గుర్తు చేశారు. అటువంటి తల్లి ఇక మనకి లేదు అంటాం, భౌతికంగా లేరంటాం, కానీ ఆవిడ లేకుండా మన జీవితం ఒకరోజు సాగదనేది నిజం. సింగర్ మను గారు చెబుతున్నది. ఆమె నివాళులు అర్పించిన నేపథ్యంలో ఆయన కొంత భావోద్వేగానికి గురైతూ కూడా మాట్లాడడం జరిగింది. సో తను జానకమ్మ రికార్డింగ్ తనతో కలిసి ఎన్నో పాటలు పాడానని చెప్పి, తను రికార్డింగ్ సమయంలో కూడా ఏమైనా తప్పులు వస్తే కరెక్ట్ చేసి కూడా చాలా హుందాగా కూడా, చాలా ఇదిగా కూడా వారితో కూడా ఉండేదని చెప్పి కూడా మను గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబెన్ ఆంధ్రజ్యోతి.